హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ప్రో కబడ్డీ సీజన్ 11 మ్యాచ్ నెంబర్ 121 అండ్ 122 మ్యాచ్ గురించి అయితే ఇవాళ మనం రివ్యూ ఈ వీడియోలో మాత్రం మాట్లాడుకుందాం భయ్య. దానికంటే ముందు ఇంత ముందు మ్యాచ్ లో తెలుగు టైటన్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ మ్యాచ్ జరిగినప్పుడు అయితే నిజంగా తెలుగు టైటన్స్ అయితే ఓడిపోయింది భయ్య. నిజంగా ప్లే ఆఫ్ రేస్ కి మనం ఇంత కష్టపడి ఇంత దగ్గరకు వచ్చినాక కూడా మ్యాచ్ లో ఓడిపోతున్నాం అంటే నిజంగా మనకు చాలా దరిద్రం పట్టినట్టే భయ్య. నిజంగా చాలా తెలుగు ఫ్యాన్స్ అందరూ చాలా డిసప్పాయింట్మెంట్ తో ఉన్నారు. అండ్ లాస్ట్ వరకు ఒక మ్యాచ్ అయితే మేలున్నది. ఆ ఒక్క మ్యాచ్ కంపల్సరీ గెలవాలి. ఆ గెలిస్తేనే ఇంకేమైనా హోప్స్ ఉంటే మనకు ప్లే ఆఫ్ కి వెళ్లే ఛాన్సెస్, లేకపోతే చాలా కష్టమైతాయి. ఎందుకనంటే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి 121 మ్యాచ్ యూపీ యోధర్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ భయ్య. గుజరాత్ జైంట్స్ అయితే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ రేస్ నుంచి అయితే వెళ్ళిపోయింది. యూపీ అయితే ప్లే ఆఫ్ కి అయితే క్వాలిఫై అయింది. మరి ఈ మ్యాచ్ ఎండ్ అయిపోయేసరికి మ్యాచ్ స్కోర్ ఎంత, మ్యాచ్ సమ్మరీ ఏంటి, ఏ ప్లేయర్ మంచి ఆడారో దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. మ్యాచ్ ఎండ్ అయిపోయేసరికి అయితే యూపీ యోధకి 59 పాయింట్స్ ఉంటాయి. గుజరాత్ జైంట్స్ కి ఓన్లీ 23 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 36 పాయింట్స్ తోటి 36 పాయింట్స్ డిఫరెన్స్ తోటి అయితే యూపీఓ అయితే ఈ మ్యాచ్ అయితే విన్ అయింది భయ్య. మరి రీడింగ్స్ చూసుకుంటే యూపీఓకి 31 రేట్ పాయింట్స్ ఉంటే వీళ్ళకి ఓన్లీ 14 రేట్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. ఓన్లీ 14 అంతే. వీళ్ళకి 31, వీళ్ళకి 14. అది ఎక్కడ మ్యాచ్ అవుతుంది భయ్య, ఎక్కడ మ్యాచ్ అయితే లేదు. అండ్ యూపీఓకి టాకిల్స్ చూసుకుంటే వీళ్ళకి 18 టాకిల్స్ పాయింట్స్ ఉంటే వీళ్ళకి ఓన్లీ 7 మాత్రమే ఉన్నాయి. అండ్ ఆల్అౌట్స్ చూసుకుంటే యూపీ దగ్గర 8 ఉన్నాయి, వీళ్ళకి 0 ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రా పాయింట్ చూసుకుంటే ఇద్దరికి సేమ్ ఉన్నాయి, 2 ఉన్నాయి. మరి ఏ ప్లేయర్ మంచిగా ఆడారు యూపీ నుంచి అంటే భవానీ రాజ్పూత్ 19 పాయింట్స్ చేసిండు. గగన్ గౌడ జబర్దస్త్ ఆడిండు. రీడింగ్ లో అయితే జబర్దస్త్ ఆడిండు. అండ్ భరత్, సుమిత్, హితేష్ ట్యాకిల్స్ మాత్రం నిజంగా తగ్గేదే లేనట్టు ఆడారు. అందుకే వాళ్ళు మొత్తము రీడింగ్ లో కానీ ట్యాకిల్స్ లో కానీ వాళ్ళకంటే ఎక్కువ కాదు, మరీ ఎక్కువ పాయింట్లు సాధించారు కాబట్టి, పాయింట్లు తీసుకొచ్చారు కాబట్టి మ్యాచ్ అయితే అంత డిఫరెన్స్ పాయింట్స్ అయితే వాళ్ళైతే మ్యాచ్ అయితే విన్ అయ్యారు భయ్య. వీళ్ళ నుంచి అయితే మొత్తం టీం మొత్తం మంచిగా ఆడారు, జబర్దస్త్ విన్ అయ్యారు. మరి గుజరాత్ జైంట్స్ నుంచి ఎవరు మంచిగా ఆడారంటే ఓన్లీ గుమాన్ సింగ్ మాత్రమే. గుమాన్ సింగ్ మాత్రమే 7 పాయింట్స్ చేసిండు, 8 పాయింట్స్ అంతే. ఇంకా మిగతా వాళ్ళు ఏం లేరు. జితేందర్ యాదవ్ కూడా కొంచెం పర్లేదు మిగతా ప్లేయర్స్ కంటే. గుమాన్ సింగ్, జితేందర్ యాదవ్ అయితే ఈ మ్యాచ్ లో అయితే కొంచెం మంచిగా ఆడారు భయ్య. అంటే మిగతా వాళ్ళు అయితే ఏం లేదు, అంత డొల్లా. అందుకే మ్యాచ్ అయితే వాళ్ళు విన్ కాలేకపోయారు. ఓన్లీ 23 పాయింట్స్ మాత్రమే వేసారు. ఓన్లీ రేటింగ్ లో 14 అండ్ ట్యాకిల్స్ లో 7 అండ్ ఎక్స్ట్రా పాయింట్ 2 అంతే, 23. ఇక మిగతా మొత్తం అయితే దుమ్ము దులిపి ఆరేసారు యూపీ వాళ్ళు. యూపీ అయితే మ్యాచ్ అయితే విన్ అయింది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ 122 మ్యాచ్ గురించి మనం ఆడుకోలేగా భయ్య. 122 మ్యాచ్ ఎవరెవరికి జరిగింది, మరి ఎవరు విన్ అయ్యారు అని అంటే పాట్నా పైరేట్స్ వర్సెస్ యూముంబా. పాట్నా పైరేట్స్ నిజంగా లాస్ట్ తెలుగు టైటన్స్ ఓడిపోయేది ఉండే భయ్య. ఓడిపోయేది ఉంటే కంపల్సరీ మనము ఖచ్చితంగా ప్లే ఆఫ్ రేస్ లో ఉంటుంటిమి. ఇప్పటికైనా మనకు పోయింది ఏం లేదు అనిపిస్తుంది నాకు. ఎందుకని అంటే అక్కడ జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే మ్యాచ్ అయితే ఓడిపోయింది అనుకో, ఒక 2 మ్యాచ్లు ఓడిపోయింది అనుకో, దానికి 2 మ్యాచ్లు ఉన్నాయంటే ఆ 2 మ్యాచ్లు ఓడిపోతే కంపల్సరీ తెలుగు టైటన్స్ అయితే టాప్ 6 లో ఉంటది. ఒకవేళ జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే గెలిచింది అనుకో 2 మ్యాచ్లు, ఖచ్చితంగా మన ప్లే ఆఫ్ రేస్ నుంచి వెళ్ళిపోవడం తప్ప ఇంకేం ఉండదు. ఇంకా ముళ్ళ మూట అని చదువుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది మనం అంతే. అండ్ నెక్స్ట్ మ్యాచ్ గురించి ఒకసారి మనం ఆడుకుందాం. పాట్నా పైరేట్స్ వచ్చేసి యుముంబా గురించి. యుముంబా కూడా ప్లే ఆఫ్ రేస్ కి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా హై ఉన్నాయి. ఒకసారి మ్యాచ్ సమ్మరీ గురించి మాట్లాడుకుందాం. ఏ ప్లేయర్ మంచిగా ఆడారు దాని గురించి మాట్లాడుకుందాం. యుముంబా వర్సెస్ పాట్నా పైరేట్స్ మనం ఒకసారి మ్యాచ్ సమ్మరీ కనుక చూసుకుంటే భయ్య, మ్యాచ్ ఎండ్ అయిపోయేసరికి అయితే పాట్నా పైరేట్స్ కి ఓన్లీ 37 పాయింట్స్ ఉంటాయి, యుముంబాకి 43 పాయింట్స్ ఉన్నాయి భయ్య. నిజంగా అసలు యుముంబా పాట్నా పైరేట్స్ పైన గెలుస్తుందా అని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలేరు భయ్య నిజంగా. ఎందుకంటే లాస్ట్ టైం పాట్నా పైరేట్స్ తోటి తెలుగు టైటన్స్ ఆడినప్పుడే అంత తగ్గ ఫర్ నువ్వని నా అన్నట్టు వచ్చి లాస్ట్ మళ్ళీ పాట్నా పైరేట్స్ అయితే మ్యాచ్ విన్ అయింది. అలాంటి పాట్నా పైరేట్స్ ని యుముంబా ఢీ కొట్టి అసలు గెలుస్తుందా అని అంటే అంతకు మించి 6 పాయింట్స్ డిఫరెన్స్ అయితే యుముంబా అయితే విన్ అయింది. వీళ్ళకి 43 ఉంటే వీళ్ళకి 37 ఉన్నాయి. అండ్ టోటల్ రేట్ పాయింట్స్ చూసుకుంటే యుముంబాకి 22 ఉంటే పాట్నా పైరేట్స్ కి 24 ఉన్నాయి భయ్య. అంటే 2 పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి పాట్నా పైరేట్స్ కి రేటింగ్ లో మాత్రం. కానీ టాకిల్స్ లో చూసుకుంటే 15 టాకిల్స్ పాయింట్స్ వచ్చేసి యుముంబాకు ఉంటే పాట్నా పైరేట్స్ కి ఓన్లీ 11 మాత్రమే ఉన్నాయి. అంటే టాకిల్స్ లో కొంచెం అయితే తగ్గిరు పాట్నా పైరేట్స్ వాళ్ళు. అండ్ ఆల్అౌట్స్ చూసుకుంటే యుముంబాకి 4 ఆల్అౌట్స్ పాయింట్స్ ఉంటే వీళ్ళకి 2 మాత్రమే ఉన్నాయి పాట్నా పైరేట్స్ కి. అంటే 2 టైమ్స్ ఆల్అౌట్ అయింది పాట్నా పైరేట్స్, 2 టైమ్స్ ఆల్అౌట్ చేసిరు యుముంబా వాళ్ళు. నిజంగా అంతకు మించి జబర్దస్త్ ఆడిరు భయ్య. నిజంగా యుముంబా అయితే తోపు లెక్క ఆడిరు. అండ్ ఎక్స్ట్రా పాయింట్ చూసుకుంటే ఇద్దరికి సేమ్ ఉన్నాయి, 1 పాయింట్. అండ్ పాట్నా పైరేట్స్ నుంచి మరి ఎవరు మంచిగా ఆడిరు అని అంటే ప్రతి మ్యాచ్ లో మనం మాట్లాడుకునేది ఇద్దరు దేవాంక్ అండ్ అయాను. ఈ మ్యాచ్ లో కూడా దేవాంక్ అయితే జబర్దస్త్ ఆడిండు, సూపర్ 10 చేసిండు. ప్రతి మ్యాచ్ లో కూడా సూపర్ 10 చేసుకుంటూ వస్తున్నాడు. ఈ మ్యాచ్ లో కూడా సూపర్ 10 చేసిండు, ఆల్మోస్ట్ 12 పాయింట్స్ చేసిండు. అయాన్ వచ్చేసి ఓన్లీ 7 పాయింట్స్ మాత్రం వేసాడు. అయాన్ కూడా మంచిగా ఆడిండు. దేవాంక్ ఆయన జబర్దస్త్ ఆడిండు. మిగతా వాళ్ళు చూసుకుంటే కూడా దీపక్, రతి కానీ వీళ్ళు కానీ
ట్యాకిల్స్ లో అయితే కొంచెం పర్లేదు, దీపక్ అయితే కొంచెం పర్లేదు, కానీ మిగతా వాళ్ళు అయితే అంత లేదు. అందుకే వాళ్ళు ఓన్లీ 11 పాయింట్స్ మాత్రమే వేసారు ట్యాకిల్స్ లో. మరి యుముంబా నుంచి చూసుకుంటే, యుముంబా వాళ్ళు నిజంగా అజిత్ చౌహాన్ 15 పాయింట్స్ బై 8 పాయింట్స్, సునీల్ కుమార్ జబర్దస్త్ 8 పాయింట్స్ చేసిన, ఆల్మోస్ట్ 7-8 పాయింట్స్ చేసిన సునీల్ కుమార్ కూడా. ఏం ఆడారు భయ నిజంగా. అంకి జాగ్లెన్ కానీ, రింకు కానీ, వీళ్ళందరూ ట్యాకిల్స్ లో అయితే ఈ మొత్తం దేవాంగన్ అయితే పట్టడం అయితే నిజంగా చాలా కష్టం. అలాంటి ప్లేయర్ ని కూడా వాళ్ళు ట్యాకిల్ చేశారంటే వాళ్ళ సత్తా ఏందో మనం తెలుసుకోవచ్చు యుముంబా నుంచి. అందుకే యుముంబా అయితే ప్లే ఆఫ్ ఫేస్ లో ఖచ్చితంగా ఉన్నది. నెక్స్ట్ మ్యాచ్ లో అయితే యుముంబా ఓడిపోవాలని చెప్పేసి అనుకుందాం భయ్య. ఇదేంది భయ్య యుముంబా ఓడిపోవాలని చెప్పేసి అనుకుంటున్నాను అంటే, యుముంబా ఓడిపోతేనే భయ్య తెలుగు టైటన్స్ అయితే క్వాలిఫై అవుతుంది ప్లే ఆఫ్ కి, లేకపోతే చాలా కష్టం అవుతుంది. యుముంబా అండ్ జైపూర్ పింక్ పైనర్స్ అయితే ఓడిపోవాలి ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్, లేకపోతే తెలుగు టైటన్స్ కి చాలా కష్టం అవుతుంది. కంపల్సరీ ఓడిపోవాలని చెప్పేసి అనుకుంటున్నా ఈ 2 మ్యాచ్లు అయితే. నేను కొంచెం అంటే ఏ టీం మంచిగా ఆడితే ఆ టీం అయితే ఖచ్చితంగా గెలుస్తుంది. మనం ఏదో ఓడిపోవాలని చెప్పేసి అంటే అవేం ఓడిపోవు, కానీ ఏ టీం మంచిగా ఆడితే ఆ టీం గెలుస్తుంది, ఏ టీం మంచిగా ఆడకపోతే ఆ టీం ఓడిపోతుంది అంతే. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం తెలుగు టైటన్స్ అయితే క్వాలిఫై కావాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్ అయితే గెలవాలి, మంచి మార్జిన్తో గెలవాలి. అండ్ ఈ టీంలు ఏమున్నాయి, జైపూర్ పింక్ ప్యాంథర్స్ అండ్ యుముంబా ఓడిపోవాలని చెప్పేసి అనుకోవాలి. దాని తప్ప ఇంకేం చేసేది మనం ఏం లేదు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి భయ్య. అండ్ కొత్త వాళ్ళు ఏమైనా చూసుకుంటే మాత్రం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నా కబడ్డీ రివ్యూస్ స్టార్టింగ్ నుంచి మీరు చూడాలి అనుకుంటే, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వద్దు, కానీ ఇంట్రెస్ట్ ఉంటేనే స్టార్టింగ్ నుంచి కూడా వీడియోలు చేసిన ఆ వీడియోలు కూడా చూస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. ఆల్మోస్ట్ సీజన్ 11 ప్రో కబడ్డీ సీజన్ 11 అయితే మ్యాచ్లు అయితే అయిపోవడానికి వచ్చేసినాయి భయ్య. December 29 కి ఫైనల్ అయితే జరుగుతుంది. December 26 సెమీఫైనల్ ఉన్నది. అదే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ మాత్రమే మ్యాచ్లు ఉన్నాయి. అండ్ అస్సలు మిస్ కాకుండా ప్రతి ఒక్క మ్యాచ్ చూడండి, జబర్దస్త్ ఉన్నాయి మ్యాచ్లు అయితే. ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారు. దాంతో పాటు నా రివ్యూ కోసం కూడా వెయిట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.